హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో టీ బ్యాగ్ ఆయింట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. టీ బ్యాగ్ ఆయింట్మెంట్లో విప్రోసిన్ డ్రగ్ ఉంటుంది. ఈ విప్రోసిన్ అనేది యాంటీబయాటిక్. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్. బ్రాండ్స్ వచ్చేసి విప్రోసిన్లో మనకి 5 grams, 10 grams, 15 grams అవైలబుల్గా ఉంటుంది. డాక్టర్స్ ఎక్కువగా 5 grams ప్రిస్క్రైబ్ చేస్తారు. బ్రాండ్స్ వచ్చేసి టీ బ్యాక్ట్, మ్యూజాక్ట్, ఎంపవర్, ట్రూ బ్యాక్ట్, ఇంకా జియోముపి. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. విప్రోసిన్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. విప్రోసిన్ అనేది మెయిన్గా బ్యాక్టీరియా వల్ల కలిగే స్కిన్ ఇన్ఫెక్షన్స్కి అంటే చర్మ వ్యాధులని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. విప్రోసిన్ అనేది చర్మం పైన బ్యాక్టీరియా పెరుగుదలని ఆపివేసి బ్యాక్టీరియాని చంపివేస్తుంది. విప్రోసిన్ ఉపయోగాలు గమనించినట్లయితే విప్రోసిన్ అనేది ఇంపెటిగో వంటి బ్యాక్టీరియా వల్ల కలిగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇంపెటిగోలో మనకి నోటి దగ్గర, ముక్కు దగ్గర చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇంకా స్కిన్ పైన, కాళ్ళపైన, చేతులపైన కూడా. అలాగే ఫోలిక్యులైటిస్ అంటే హెయిర్ ఫాలికల్స్ దగ్గర పింపుల్స్ లాగా వచ్చి ఆ పింపుల్స్లో పస్ అనేది ఫామ్ అవుతుంది, చీములాగా వస్తుంది ఫేస్ పైన, కాళ్ళపైన, మన చెస్ట్ పైన అలాంటి ప్లేసెస్లో. నెక్స్ట్ వచ్చేసి బాయిల్స్ అంటారు కదా, సెగడ్డలు అలా అంటారు కదా, వాటికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చెస్. మనకి ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు స్టిచ్చెస్ పడతాయి కదా, అలాంటి సమయంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇంకా మైనర్ కట్స్, మనకి స్కిన్ అనేది ఎక్కడైనా చిన్నగా కట్ అయినప్పుడు అలాంటి వాటిపైన కూడా దీన్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సర్జరీ తర్వాత స్టిచ్చెస్ పడతాయి కదా, ఆ స్టిచెస్ అనేది తొందరగా మానడానికి కూడా ఈ ఆయింట్మెంట్ని ఉపయోగించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్, ర్యాషెస్, దద్దుర్లు వస్తూ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్, మంటగా అనిపిస్తూ ఉంటుంది, దురద, ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విప్రోసిన్ ఎలా వాడాలి, హౌ టు యూస్ విప్రోసిన్. ఫస్ట్ మనం హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి, చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఊండ్ అనేది మనకి ఎక్కడైతే గాయమైందో దానిని కడిగి ఆరబెట్టాలి. తర్వాత ఆయింట్మెంట్ కొంచెం ఆ ఊండ్ పైన ఆయింట్మెంట్ అప్లై చేయాలి. అప్లై స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆయింట్మెంట్. ఊండ్ సైజ్ పెద్దది అయితే దాన్ని గాజ్ లేదా బ్యాండేజ్తో కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్. ప్రతిరోజు 3 సార్లు ఉపయోగించాలి, 3 times అప్లై చేయాలి. విప్రోసిన్ అనేది యాంటీబయాటిక్ కాబట్టి మినిమం 3 to 5 days కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. 10 రోజులు మించి ఉపయోగించకూడదు. డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఎన్ని డేస్ ఉపయోగించాలి అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. అవాయిడ్ విప్రోసిన్. ఎప్పుడు ఉపయోగించకూడదు అంటే విప్రోసిన్ అనేది నోటిలో, ముక్కులో అప్లై చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అలా అప్లై చేస్తే వెంటనే కడిగేసుకోండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేయకూడదు. మనకి రింగ్ వామ్ అంటారు కదా, తామెర, ఇంకా అలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్కి దీనిని ఉపయోగించకూడదు. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.